ఈ ఎమర్జెన్సీ గురించి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పరోక్ష ఎమర్జెన్సీ నడుస్తుంది. అంతే తేడా. కానీ అక్కడ ఇందిరాగాంధీ గారిని ఈమెని ఇద్దరిని పోల్చారు. అదే అనేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అందులో ఉన్నటువంటి అప్పుడు పాలకులకి పాలనకి డిఫరెన్స్ ఏంటి అనేది ఈయన చూపించారు. ఇద్దరు ఉండకూడదని. అది కాకపోతే జనాలు ఎలా. కానీ ఏంటి సార్ ఈయన కొత్తగా అంటే మొన్న ఒకసారి ఇదే మాట అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా 500 నోట్లని రద్దు చేయాలి అని చెప్పడం అంటే అదేనా రేపు పొద్దున్న కీలకం అవుతుందా ఎన్నికల సమయంలో? అది నిజంగా అదే అనుకుంటే ఇద్దరికి దెబ్బ అవుదా? అది కాదు, అది చిన్న లాజికల్ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దశల వారీగా ఇప్పుడు 2000 నోట్లను ఎట్టా తగ్గిచ్చేసింది చలామణిలో నుంచి. ఇప్పుడు 500 నోట్లు కూడా అట్లా చేయబోతోంది నిదానంగా. అవునా? ఆల్రెడీ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయంటే మొన్ననే రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించిన అదే దాన్ని బ్యాంకుల్లో మీరు నిదానంగా విత్డ్రా చేస్తున్నారు. అవి బ్యాంకులు ఫస్ట్ దశలో ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఈ వీటెట్లలో దాన్ని ఏమంటారు మన ఏటీఎంలో 500 నోట్లని రిలీజ్ చేసే వాటిని తగ్గిస్తున్నారు. 200 నోట్లు 100 నోట్లే ఉండేటట్టు పెడుతున్నారు నిదానంగా. మొన్ననే నివేదిక ప్రకారం 72% ఇప్పుడు ఏటీఎంలో 500 నోట్లు తగ్గిపోయినాయి. 200 100 నోట్లు ప్రిపేర్ అయినాయి. 72